కేసీఆర్ హయాంలోని 10 ఏళ్లు తెలంగాణను దోచుకున్నారని కాంగ్రెస్ భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. ఎప్పటికీ బీఆర్ఎస్ ఓడిపోదని తమ మామ ముఖ్యమంత్రిగా ఉంటారని మాజీ మంత్రి హరీష్ రావు కలలు కన్నారని ఎద్దేవా చేశారు. రోజుకో ఎపిసోడ్తో తెలంగాణ ప్రజలను తప్పుదోవ పట్టించి బదనాం చేయాలని చూస్తున్నారని ఆగ్రహించారు. హరీష్ రావు కూడా ముఖ్యమంత్రి కావచ్చని ఇది ప్రజల తీర్పుతోనేనని వ్యాఖ్యానించారు. ముఖ్యంగా హరీష్ రావు గారి సమస్య ఏంటంటే ఈ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ ఎప్పటికీ కూడా అధికారం కోల్పోదు, మా మామ తర్వాత నేనే ముఖ్యమంత్రి అవుతా అని కలగన్న వ్యక్తి. ఎందుకంటే అలా బామ్మర్ది మీద ఆయనకు నమ్మకం లేదు, ఆయన తెలివికల్లోడు కాదు, ఆయన ఎట్లనైనా బురిడి కొట్టించి నేను ముఖ్యమంత్రి కావాలనుకున్నాను. కానీ తీరా చూస్తే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన దాన్ని ఓర్చుకోలేకపోతున్నారు. ఎందుకంటే 10 సంవత్సరాలు వాళ్ళ అధికారంలో ఉన్న విషయాన్ని ప్రజలు మర్చిపోయారు. ఎట్లా వాళ్ళ అధికారం నుంచి తొలగించారు ప్రజలు అన్న విషయాన్ని ఆల్రెడీ మర్చిపోయి ఉంటారు.